ప్రస్తుతం ఏపీలో మోంతా తుఫాను ఏ దిశగా కదులుతోంది, దాని ప్రభావం ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉంది? మా ప్రతినిధి బిందు ప్రెజెంటేషన్ ఇప్పుడు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడింది. ఇది మోంతా తుఫానుగా మారినట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇది నైరుతి బంగాళాఖాతంలో నైరుతి ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది ఈ తుఫాన్. గడిచిన 6 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదిలింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అయితే ఈ తుఫాన్ దిశ ఏ విధంగా ఉంది, ఏ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా వాతావరణ శాఖ జారీ చేస్తున్న హెచ్చరికలేంటి ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాను ముప్పు తప్పదా? ఈసారి పరిస్థితి మరింత భయంకరంగా మారబోతోందా? తుఫాను ధాటికి కొన్ని ప్రాంతాలు అతలాకుతలం కాబోతున్నాయా? విధ్వంసం ఓ రేంజ్లో ఉండబోతోందా? అవునంటున్నారు అధికారులు. ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయి అప్రమత్తత ప్రకటించారు. కనీ విని ఎరుగని రీతిలో ముందు జాగ్రత్తలు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి మోంతా తుఫాను కొంప ముంచేలా ఉంది. అంతా భయపడినట్టుగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. చిరు జల్లులు కూడా మొదలయ్యాయి. చూస్తుండగానే వర్షం పెరిగిపోయింది. దీనికి గాలులు తోడయ్యాయి. ఏపీలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు చాలా ప్రాంతాల్లో మార్నింగ్ నుంచి వాన మొదలైంది. ఇప్పుడు దాదాపు రాష్ట్రమంతా ఈ వానలు విస్తరించాయి. సముద్రంలో ఒకటే అలజడి. వైజాగ్ ఆర్కే బీచ్లో అలలు సాధారణం కంటే 2 మీటర్లు ఎత్తులో ఎగసి పడుతున్నాయి. గాలుల ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. మోంతా తుపాను దాటికి ఇప్పటికే కొన్ని ప్రాంతాలు గజగజ వణుకుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? వాయుగుండం ఎటువైపు కదులుతోంది? ఈ వివరాలన్నీ ఒక్కసారి చూద్దాం. మరి మోంతా తుఫాన్ ప్రస్తుతం ఎటువైపు కదులుతోంది? ఏ ప్రాంతాలకి అప్రమత్తత ఉంది? తుఫాన్ ఏ దిశలో ఉంది? ఒక్కసారి చూద్దాం. శాటిలైట్ మ్యాప్స్ చూద్దాం. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం మోంతా తుఫాను ప్రస్తుతం మనకి కనబడుతోంది. కరెక్ట్గా తుఫాన్ సెంటర్ పాయింట్ కూడా మనం గ్రీన్ కలర్ డాట్ రూపంలో చూస్తున్నాం. ఏ విధంగా ఈ తుఫాన్ మొదలైందో మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం 75 కిలోమీటర్ల వేగంతో మోంతా తుఫాన్ తీరం వైపు కదిలి వస్తోంది. ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. తీరం వెంబడి ప్రయాణిస్తూ కూడా కరెక్ట్గా మనం ఇప్పుడు 27 అక్టోబర్ తారీఖున చూస్తున్నాం. మనం ఉన్న ఈ టైంకి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో మనకి ఈ తుఫాన్ కనిపిస్తోంది. ఇటువైపు మనం చూస్తున్నాం కరెక్ట్గా మండే అర్ధరాత్రి అంటే 11:30 గంటలకి 55 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు ఈ మోంతా తుఫాన్ దూసుకొస్తుంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరొక నెక్స్ట్ పాయింట్ చూడబోతున్నాం మనం. ప్రస్తుతం మంగళవారం మధ్యాహ్నం సమయానికి 85 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను అత్యంత వేగంతో తీరం వైపుకి దూసుకురాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మనం ఆ తుఫాన్ లైన్ చుట్టూ కూడా ద్రోణి మనం చూడొచ్చు. ఏ స్థాయిలో ఎంత వేగంగా విస్తరించి ఉంది, ఎంత వేగంగా కదులుతోంది అనేది కూడా కనబడుతోంది. మంగళవారం అర్ధరాత్రి 11:10 సమయానికి 65 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను పయనించబోతున్నట్టుగా తెలుస్తోంది. మనం ఏ ప్రాంతంలో తీరాన్ని తాకుతోందో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న భాగం అత్యంత వేగంతో రాబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఒడిషా వైపు కొంత వేగం తగ్గించుకుని అటువైపు పయనమయ్యే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది మనకి ఈ శాటిలైట్ మ్యాప్ కరెక్ట్గా 27వ తారీఖు అంటే ఈ రోజుకు ఏ విధంగా ఉందో కూడా చెప్తున్నారు. నెక్స్ట్ డేట్ కూడా ఒకసారి చూద్దాం. అంటే 28వ తారీఖు మంగళవారం రోజు ఈ తుఫాన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. మంగళవారం రోజుకి మనం చూడొచ్చు కంప్లీట్గా వేగం, గాలుల వేగం ఏ స్థాయిలో ఉందో అనేది కూడా కనబడుతోంది. మెల్లగా అత్యంత తీవ్ర రూపం దాల్చుకుంటూ కూడా మనకి కనిపిస్తోంది. సెంటర్ పాయింట్లో ఒక్కసారి కనుక వెళ్తే కరెక్ట్గా 85 కిలోమీటర్ల వేగంతో మోంతా సైక్లోన్ పయనించబోతున్నట్టుగా చెప్తున్నారు. మంగళవారం మధ్యాహ్నానికి అంటే 11:10కి 85 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను తీవ్రంగా మారబోతోంది. ఆ తర్వాత తీరాన్ని తాకుతుందని కూడా చెప్తున్నారు. 65 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాకే అవకాశం ఉంది. కరెక్ట్గా 11:10 ట్యూస్డే రోజు అర్ధరాత్రి. ఒకసారి నెక్స్ట్ డే కూడా చూద్దాం. ఈ ద్రోణి ఏ స్థాయిలో రూపాంతరం చెందుతోందో, గాలుల వేగం దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి రూపాంతరం చెందుతోంది. తీరాన్ని తాకిన తర్వాత 65 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతుంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడడం, ఆ తర్వాత ఒడిషా వైపుకి పయనించడం కూడా మనకి కనిపిస్తోంది. 29వ తారీఖున కరెక్ట్గా తీరాన్ని తాకడం కూడా చూస్తున్నాం. బుధవారం 11:30
ఏ స్థాయిలో మొత్తం 85 కిలోమీటర్స్ పైన వేగంతో ఈ తుఫాను పయనించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత తీరాన్ని తాకిన తర్వాత తీరం దాటి ఒడిషా వైపు పయనమవుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. సో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పర్టిక్యులర్గా ఈ టైంలో తుఫాను ఏర్పడడం బంగాళాఖాతంలో కొంత ప్రమాదకరంగా భావిస్తారు. అత్యంత వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కేవలం తీర ప్రాంత జిల్లాలు మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకి కూడా మంగళవారం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అత్యంత అప్రమత్తతతో ఉండాలి అని కూడా చెప్తున్నారు. సో మోంథా ఈ పేరు వింటే దానికి ఒక అందమైన అర్థం ఉంది. థాయిలాండ్ అనే దేశం ఈ పేరు పెట్టినట్టుగా కూడా చెప్తారు. మంచి సువాసన గల పువ్వు అని మోంథా అంటే అర్థం. కానీ మోంథా సృష్టించే విధ్వంసం మాత్రం అంత అందంగా ఉండదు అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. థాయిలాండ్ దేశం ఈ పేరు పెట్టింది. సో అత్యంత తీవ్ర రూపంతో ఆంధ్రప్రదేశ్ని ఈ మోంథా తుఫాన్ అనేది హిట్ చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మోంథా తుఫాను ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి రానున్న 72 గంటల్లో మోంథా తుఫాన్ ఏ విధంగా ఉండబోతోంది, ఏ జిల్లాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ఒకసారి చూద్దాం. సో 27వ తారీఖుకి సంబంధించిన జిల్లాల వ్యాప్తంగా వాతావరణ శాఖ జారీ చేసిన అలర్ట్ ఇది. ఈరోజు ఏ విధంగా ఉండబోతోందో మొత్తం 3 జోన్స్ కింద మనకు కనిపిస్తోంది. రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్స్ జారీ చేసిన జిల్లాల వివరాలు కూడా చూస్తున్నాం మనం. అటు విశాఖ జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరకు కూడా మొత్తం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి ఉన్న జిల్లాలు ఇవన్నీ కూడా. వీటన్నిటిపైన కూడా తుఫాన్ చాలా అత్యంత వేగంగా హిట్ అయ్యే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ చెప్తోంది. డిస్ట్రిక్ట్స్ వైజ్ చూడబోతున్నాం మనం. ఒక్కసారి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యంత భారీ వర్షపాతం కురుస్తుంది అని చెప్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని తాకబోతోంది. ప్రకాశం జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఆ తర్వాత బాపట్ల జిల్లా పైన కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్తోంది వాతావరణ శాఖ. గుంటూరు జిల్లా కూడా అత్యంత భారీ వర్షపాతాలు కురుస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తీరం వెంబడి చాలా వేగంతో గాలులు వీయబోతున్నాయి. ఇటు విశాఖ నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరకు, కృష్ణా జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షపాతం ఉండబోతోంది. ఈ మొత్తం చూస్తున్నాం ఏలూరు, వెస్ట్ గోదావరి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. కోనసీమ జిల్లా ప్రస్తుతం అయితే ఇప్పటికే భారీ వర్షపాతం ఈ అన్ని జిల్లాల్లో కూడా మనకి నమోదవుతున్న పరిస్థితి. కోనసీమ జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆ తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అనకాపల్లి జిల్లాలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. విశాఖకి కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటు తీరం వెంబడి అత్యంత వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. రైట్, రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు అవన్నీ కూడా చుట్టూ ప్రాంతాల్లో ఉన్న ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన డిస్ట్రిక్ట్స్ని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో 28వ తారీఖు ఏ జిల్లాల్ని తుఫాను అల్లకల్లోలం చేయబోతోందో ఒక్కసారి చూద్దాం. మంగళవారానికి అటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకి రెడ్ అలర్ట్ లేదు. కానీ బుధవారం వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం దగ్గర నుంచి కంప్లీట్గా ఈ తీరం అంతా కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు తిరుపతి మినహా మిగతా రాయలసీమ జిల్లాల అన్ని చోట కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. మిగతా జిల్లాలన్నీ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. అత్యంత వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక అంటే 29వ తారీఖు ఏ జిల్లాలకి అలర్ట్ ఉంది, రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్ ఏ జిల్లాలకు ఉంది ఒక్కసారి చూద్దాం. సో బుధవారం వచ్చేసరికి మోంథా తుఫాను పూర్తిగా తీరం దాటుతుంది. ఒడిషా వైపు పయనమయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో బుధవారం నాటికి ఏ జిల్లాలో అలర్ట్ ఉందో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్స్ మనకి కనిపిస్తున్నాయి. అటు పూర్తిగా ఒడిషా వైపు మళ్ళుతుంది కాబట్టి ఇటు గుంటూరు జిల్లా వరకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తీర ప్రాంతం మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు పూర్తిగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్తోంది వాతావరణ శాఖ. పార్వతీపురం, మన్యం జిల్లా కూడా
భారీ వర్షపాతం కురుస్తుందని చెప్తోంది. విజయనగరం జిల్లా కూడా అత్యంత భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉంది. పర్టికులర్గా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బుధవారం నాటికి పూర్తిగా ఒడిశా వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి కాకినాడ జిల్లా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. కృష్ణా, ఏలూరు, కోనసీమ ఈ జిల్లాలన్నిటికీ కూడా, పశ్చిమ గోదావరి జిల్లాకి పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు కూడా హై అలర్ట్లో ఉండబోతున్నాయి బుధవారం కూడా. సో ఈ తర్వాత పూర్తిగా ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బుధవారం నాటికల్లా మోంతా పూర్తిగా ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు తరలిపోయే అవకాశం ఉంది. కాబట్టి రాయలసీమకి ఎల్లో అలర్ట్, మిగతా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం భారీ తుఫానుగా రూపాంతరం చెందింది. అయితే మరికొన్ని గంటల్లో ఇది ప్రమాదకరంగా మారి తీరం వైపు దూసుకురాబోతోంది. ఇప్పటికే ఒకసారి గతిని మార్చుకున్న ఈ తుఫాన్ రేపటికి ఎటువైపు టర్న్ అవుతుందో ప్రస్తుతానికి చెప్పలేం. అయితే సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే నెలలో వచ్చింది హుదూద్ తుఫాన్. విశాఖతో పాటు ఉత్తరాంధ్రని అతలాకుతలం చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.